హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో జేఎన్టీయూకే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ ఈస్ట్ గోదావరి గురించి తెలుసుకుందామండి. ఈ కాలేజ్ మనకి ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయింది అండ్ ఏఐసికి ఎఫిలియేషన్ ఉంది. ఎస్టాబ్లిష్ వచ్చేసి 1946 అండి. అండ్ జేఎన్టీయూకే కాకినాడ ఎఫిలియేషన్ అండ్ ప్రైవేట్ అటానమస్ కాలేజ్. జేఎన్టీయూకే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడలో టాప్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, వాటి తాలూకా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎలిజిబిలిటీ ఏంటి ఒకసారి చూసేద్దామండి. సో ముందుగా మనం బీటెక్ చూసినట్టయితే మనకి ఇది 4 years కోర్సు అండ్ రేటింగ్ మనం చూసినట్టయితే అవుట్ ఆఫ్ 10 7.9 రావడం జరిగింది. అండ్ ఫీజు వచ్చేసి 10,000 అండి. అండ్ మనకి 7 స్ట్రీమ్స్ లో మనకి బీటెక్ అవైలబుల్ గా ఉంది ఇక్కడ. సో సివిల్, సిఎస్సి, ట్రిపుల్ ఈసీఈ, మెకానికల్, పెట్రోకెమికల్, పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఎంటెక్ కూడా మనకి ఇక్కడ ఉందని 2 years మనకి డ్యూరేషన్ అండ్ అవుట్ ఆఫ్ 10 7.8 రావడం జరిగింది. అండ్ దీని ఫీజు వచ్చేసి మనకి 30,000 అండి. అండ్ అలాగే ఎంసీఏ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. 3 years కోర్సు 27,000 ఫీజు అనమాట. అండ్ అలాగే కమింగ్ టు ర్యాంకింగ్స్, మన ఈ కాలేజ్ తాలూకా ర్యాంకింగ్ చూసినట్టయితే ఇండియా 2020లో ఎన్ఐఆర్ఎఫ్ ఏదైతే సర్వే చేసిందో దాంట్లో అవుట్ ఆఫ్ 300 కాలేజెస్ 97th పొజిషన్ లో ఈ కాలేజ్ ఉందండి. అండ్ అలాగే ఇండియా 2019 లో చేసిన సర్వేలో కూడా అవుట్ ఆఫ్ 200 కాలేజెస్ ఈ కాలేజ్ 103 పొజిషన్ లో ఉంది. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ లోనే 3rd పొజిషన్ లో మనకి కాలేజ్ ఉందన్నమాట. అండ్ అలాగే కాలేజ్ రేటింగ్ మనం చూసినట్టయితే ఎవరైతే స్టూడెంట్స్ మనకి కాలేజ్ లో చదువుకున్నారో వాళ్ళు ఇచ్చిన రేటింగ్ చూసినట్టయితే మనకి అవుట్ ఆఫ్ 10 7.7 రేటింగ్ రావడం జరిగిందండి. అండ్ అందులో అకాడమిక్స్ కి 8.1, అకామిడేషన్ 7, ఫ్యాకల్టీ 7.8, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 8.2, ప్లేస్మెంట్స్ 7 అండ్ సోషల్ లైఫ్ 8.3. ఒకసారి ఏపీ ఎంసెట్ లోని మనకి అసలు ఈ కాలేజ్ తాలూకా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి చూసేద్దామండి. సో ఇక్కడ మనకి బ్రాంచ్ వైజ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్, పెట్రోకెమికల్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో మీరు చూసినట్టయితే జనరల్ కేటగిరీలో మేల్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ అలాగే ఫిమేల్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ ఎస్సీ కేటగిరీలో చూసినట్టయితే మనకి మేల్ కేటగిరీకి కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. అండ్ అలాగే ఫిమేల్ కేటగిరీ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఎస్టీ కూడా మన కేటగిరీ చూసినట్టయితే మేల్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ అలాగే ఫిమేల్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా ఉంది. అండ్ అలాగే బీసీఏ కేటగిరీ మనం చూస్తే మేల్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఫిమేల్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. బీసీబీ గాను మేల్ కట్ ఆఫ్స్ మనకి ఈ విధంగా ఉన్నాయండి. అండ్ అలాగే ఫిమేల్ కట్ ఆఫ్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. బీసీడీకి మేల్ కట్ ఆఫ్స్ మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఫిమేల్ కట్ ఆఫ్ మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. బీసీఈకి మేల్ కట్ ఆఫ్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. అండ్ అలాగే ఫిమేల్ కట్ ఆఫ్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. బీసీసీకి మేల్ కట్ ఆఫ్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. అండ్ అలాగే ఫిమేల్ కట్ ఆఫ్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. కాలేజ్ అయితే చూడడానికి మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. ఒకసారి ఫోటోగ్రాఫ్స్ అయ్యి ఎలా ఉన్నాయంటో చూసేద్దాం. సో కాలేజ్ తాలూకా బిల్డింగ్స్ అవి మనకి ఈ విధంగా ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జేఎన్టీయూకే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. సో ఈ వీడియోలో మనం అసలు ఈ యూనివర్సిటీ ఏంటి, దేనికి అఫిలియేట్ అయ్యింది, దీని తాలూకా ర్యాంకింగ్స్, రేటింగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, అండ్ ఇందులో ఫెసిలిటీస్ అవి ఎలా ఉన్నాయి, ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు, అండ్ అలాగే ర్యాంక్స్ కట్ ఆఫ్ అది ఏ విధంగా ఉంది, అండ్ కాలేజ్ అది చూడటానికి ఎలా ఉంటుంది ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చూడటం జరిగింది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.